హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జీవితంలో ఏదైనా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో, ఇది ఇప్పుడున్న భావంలోకి వస్తుంది. పరంకుశానికి ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరయ్యతో మొన్న చూసిన సంబంధం బాగుంది. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటాం అన్నారు. వాళ్ళిద్దరికి నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే మీ సంబంధం వాళ్ళొద్దనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు. గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉండేదని భయపడుతూ అన్నాడు. ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది. 8 ఏళ్ల కిందటేలా ఉండేవాడు. తను జ్ఞాపకాలు వెల్లుల్లా చుట్టుముట్టాయి. పరంకుశానికి ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు, అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులు వస్తుంటే చేదా, అలా తను లంచగొండిలాగా మారాడు. తనలాంటి వాళ్ళు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం, పార్టీలు పబ్బులంటూ తిరగడం, తాగి ఇంటికి లేటుగా వెళ్ళడం, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకునేవాడు. అటువంటి తను మారాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? కొడుకు కూడా తనలా మద్యానికి బానిసయ్యాడని తెలియడం వల్ల కదా. అదెలా తెలిసింది? ఆ రోజు మా డాడీనా ఏమీ అనుకోలేరా? కొడుకు కూడా తనలాంటి వాడే అయ్యాడని గర్వపడతాడు. ఫోన్లో కొడుకు మాటలు, అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో నో ప్రాబ్లం, డాడీ బాగా సంపాదిస్తున్నారు, ఇంతకీ పార్టీ ఎక్కడా? మందు ఒకటేనా ఇంకా ఏమైనా? కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద పడ్డట్టు అనిపించింది. ఫోన్లో విన్న పబ్బుకు వెళ్తే అక్కడ నలుగురు ఫ్రెండ్స్ తాగుతూ, కొడుకు ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నా అన్న నాన్న అని సమాధానం చెప్పడం, అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడనమాట. తను కూడా మొదట్లో అలాగే క్యాంపుకెళ్ళానని, ఎడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నానని, ఫ్రెండ్స్తో బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని, ఆ తర్వాత నా సొమ్ము నా ఇష్టం, నువ్వెవరు అడగడానికని ఇంటికి కావలసినవన్నీ తెచ్చి పెడుతున్నాను కదా, తాగడం సోషల్ స్టేటస్, అది కూడా తెలియని మొద్దువి అంటూ ఉండేవాడు. ప్రతిరోజు తను వచ్చేటప్పటికి కొడుకు పడుకోనుంటున్నాడు. వాడికి ఏం తెలియదు అనుకుంటున్నాడు. కానీ ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని, తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా? మందు పక్కనే డ్రగ్స్, మేమున్నామంటారు. ఆ పైన వాళ్ళు కంట్రోల్లో వాళ్ళు ఉండగలరా? పొడిచిన కొడుకు పేపర్లలో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి. తన కొడుకుని అటువంటి పరిస్థితిలో ఊహించుకుంటేనే తల బద్దలైపోతుంది. ఒక్క పెగ్గేస్తే అనిపించింది. కళ్ళు కౌంటర్ వైపు లాగాయి. కానీ బుద్ధి బయటకు నడిపించింది. ఇప్పుడేం చేయాలి? తను మారకపోతే కొడుకు తన తోవలోనే, తప్పదు, మారాలి. అప్పటినుంచి అలవాటు మార్చుకోవడానికి తనెంత కష్టపడ్డాడో. ఇంట్లో చెప్పకుండా క్యాంప్ అంటూ డి అడిక్షన్ సెంటర్లో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికీ ఒళ్ళంతా మంటలు, తిమ్మర్లు, కాళ్ళు తిరుగుతున్నట్లుగా మానసికంగాను శారీరకంగాను ఎంతో యతనపడ్డాడో. ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందనో అంత వేగంగా దడదడ కొట్టుకునేది. ఆయాసం ఏదో అయిపోతుందన్న భయం, చికిత్సలోనే చనిపోతానేమో అన్నంత భయం వేసేది. నరకయాతన అనుభవించాడు. ఆఖరికి ఎలాగైతేనేం ఆ పాడు అలవాటు నుండి బయటపడ్డాడు. అప్పటి నుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అని ఒకరోజు మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు. డాడీ నేను తాగనని, అందుకే ప్లీజ్ అంటూ, మరో రోజు తాగితే తప్పేంటి డాడీ, మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు వాడిని చూసి ఎంత బాధపడ్డాడో, వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడో అప్పుడు అర్థమైంది. తను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో. ఎలాగైతేనేం 6 నెలల తర్వాత కొడుకు మారాడు. మందు జోలికి పోలేదు. అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ అని మారిపోయారు అనుకున్నాడు. కుటుంబం గాడిన పడిందనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని. అది అప్పుడు
తన కొడుకు భవిష్యత్తుకే ఎసరు పడుతుందని. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అటువంటిదేమీ లేదని బతిమాలుడుకోనా ఆలోచిస్తున్నాడు పరంకుశం. చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉండేదంట కదా! మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారంట కదా! మా నాన్నగారు ఆ విషయంలో భయపడుతున్నారు. నిజమేనా? బాంబులా దూసుకొచ్చిందామె ప్రశ్న. అయోమయంగా చూశాడు సూర్య. మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది తాపిగా అందామె. ఏమంటాడు? తండ్రి గుర్తుకొచ్చాడు. నాన్న కూడా తన కోసమే కదా జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యను. నాన్న తాగుతున్నాడని తనకెప్పుడు తెలిసింది? నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి పడుకో, రేపు ఉదయం చెబుదు అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ క్లాస్లో ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్నెంత సంతోషపడతాడో అని దొంగ నిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతున్నాడని. అంతవరకు నాన్నే తన ఆదర్శం. నాన్నలా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం. కానీ మొదటిసారి తెలిసింది నానేమిటో. అప్పుడు అర్థమైంది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్పిందో. అది వరకలా నాన్న ఇంటికి తొందరగా రావడం లేదని, అడిగినప్పుడు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది, నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాను. అలాగే చదువుకుంటున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు, వేరే వ్యక్తిలా అనిపించాడు. ఏదైనా పార్టీ ఏమోనని అనుకున్నాడు. ముందు ఎదిగే వయసు, ఆలోచన పరిధి పెరుగుతుంది. నాన్నకు గమనించడం మొదలుపెట్టాడు. ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమైంది. ఆ విషయం తన వరకు రాకుండా ఉండటానికి అమ్మ పడే తాపత్రయము గమనించాడు. తాగిన వాళ్ళ గురించి అందరూ ఎందుకంతా భయపడతారో అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది. పెద్దవుతున్నాడు, వాడికి తెలిస్తే బాగుండదు, ఈ తాగుడు మానేయండి అని అమ్మంటే నాన్న చేయి చేసుకోవడం, శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవడం, ఏమి జరగనట్టు తెల్లవారి తనతో మామూలుగా ఉండడం, తనకు తెలియకూడదని అమ్మ, తనకు తెలుసనే విషయం అమ్మ గ్రహించకూడదని తను దాగుడు మూతలాడుతూనే ఉన్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ వాడడం, కాలేజీ క్యాంపస్లో తగ్గించడానికొచ్చిన సెన్సిటైజేషన్స్ ప్రోగ్రామే ఒక షార్ట్ ఫిలిం. ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఇలా మొదలు పెడతారో, ఆ తర్వాత వాటికెలా బానిసవుతారో, ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, అవి లేకపోతే వాటి కోసం వాళ్ళెంత నీచానికి దిగజారగలరో, కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతున్నాయో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు. ఏదో చెయ్యకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు నాన్న తమకు దక్కడు. కొన్నాళ్ళకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిలిం చూపించినట్టే. ఆ ఆలోచనలో భరించలేకపోయాడు సూర్య. అమ్మెంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అప్పుడనిపించింది ఏదో చెయ్యాలి, చేసి నాన్నను మార్చాలి. అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూడాలి. తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది స్రవంతి. అదే కాలేజీలో చదివిన ఆఫీస్లో తన సీనియర్ని తనని గురించి అడిగితే, నాకు పరిచయం లేదు కానీ మంచివాడు, చెడు అలవాట్లు లేవు, ప్రొయాక్టివ్ ఉండేవాడు, మంచి సంబంధమే అన్నాడు. ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం, కానీ తండ్రి కొడుకులిద్దరికీ తాగుడు అలవాటు ఉండేదంట. ఒకసారి ఆ అలవాటు ఉంటే మళ్ళా ఆ అలవాటు అవ్వదన్న గ్యారెంటీ లేదు. మనకా సంబంధం వద్దు, ముందు కనుక్కున్నట్టు నువ్వు అబ్బాయిని కలవకు అన్నారు. అదే మాట తన కొలీగ్తో చెప్తే వాళ్ళ నాన్న సంగతి తెలియదు. కానీ సూర్య మాత్రం టిటోలర్, మందు ముట్టడు. నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? యాన్యువల్ డే సెలబ్రేషన్ అయ్యాక ఆర్గనైజేషన్ అందరము మందు పార్టీ చేసుకొని వెళ్తుంటే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాం. అందరము బ్రీత్ టెస్టులో ఫెయిల్ అయ్యాం. సూర్య దగ్గరికి వెళ్తే మందు కంపు కొట్టింది, కానీ బ్రీత్ టెస్టులో నెగిటివ్ వచ్చేవాడు. పోలీసులు పిచ్చెక్కిపోయారు. ఎన్నిసార్లు బ్రీత్ టెస్ట్ చేశారో వాడికి. ఆఖరికి షర్టు తీసి వచ్చాడు.
అప్పుడు అర్థమైంది వాడు తాగలేదు, షర్టు మీద వంపుకున్నాడని. ఏంటయ్యా ఇదని పోలీసులు అంటే, తాగినట్టు యాక్షన్ చేయకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్, అందుకే ఇలాగా అన్నాడు. అది తలుచుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం. నాకు తెలిసి సూర్యకు ఏ దుర్వలవరట్లు లేవు. మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది అనేశాడు. ఇతన్ని చూస్తుంటే తన కాలింగ్ చెప్పిన మాటలు నిజమేననిపిస్తుంది. కానీ ఇతనేమిటి ఏమీ మాట్లాడడు. సరే, ఒక రాయి విసిరి చూద్దామని. నాకు తాగేవాళ్ళంటే చాలా అసహ్యం అంది. నేను అటువంటి వాడిని కాను అంటాడేమో అని చూస్తే అతనేమీ సమాధానం చెప్పలేదు. మీరన్నది నిజమే అన్నట్టు తల ఊపాడు. ఇంకేమనాలో తోచక, తాగేవాళ్ళ కుటుంబములకు పంపితే కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మా నాన్న భయపడుతున్నారు అంది. అప్పుడైనా నిజం చెప్తాడేమో అని. ఊహు, ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. మీ నాన్నగారిలా అనుకోవడం తప్పేమీ లేదు. ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు. ఏం చేయాలో తెలియక ఆఖరి అస్త్రంగా, మీ నాన్నగారి గురించి అలా నటించారు కదా అంది. అంతే. లేచి వెళ్ళబోతున్న వాడలాగి ముందు ఆశ్చర్యంగా, ఆ తర్వాత దొరికిపోయినట్లుగా తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు. తనెదురుగా అంటే తన అంచనా కరెక్టే అన్నమాట. ఆ వయసులో అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించడం అంటే తనకు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అర్థమవుతుంది. ఈ కాలంలో తాగని వాళ్ళంటూ ఎవ్వరు ఉంటారు? అటువంటిది వాళ్ళ నాన్నని మార్చడం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం. అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది. తననే తదేకంగా చూస్తున్నాడు. ఆ చూపులో నీకు పడిపోయాను, నిజంగా గ్రహించావన్న అభినందన. సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాన్నకేలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది స్రవంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ దిస్ వీడియో.